ఇరాన్ యుద్ధ ప్రభావం భారత్పై ఎలా ఉంది? దేశంలో పెట్రోల్ సమస్య తీవ్రత ఎంత? రాబోయే రోజుల్లో పెట్రోల్ డీజిల్ ధరలు పెరగనున్నాయా? విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువుల వాడకాన్ని తగ్గించాలని ప్రధాని మోదీ ఎందుకు చెప్పారు? నిన్న జరిగిన తెలంగాణ పర్యటనలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలైతే చేశారు. పశ్చిమాసియా యుద్ధ ప్రభావం దేశంపై తీవ్రంగా ఉందని, ఆహారం, ఇంధనం, ఎరువుల ధరలు ఆకాశాన్ని అంటాయని తెలిపారు. ప్రజలంతా కలిసి కొన్ని నిర్ణయాలు తీసుకోవాలని ప్రధాని పిలుపునిచ్చారు. అవసరం లేకుంటే ఏడాది పాటు ప్రజలు బంగారం కొనొద్దని మోదీ హితవు పలికారు. మధ్యతరగతి ప్రజలు ఖర్చులు తగ్గించుకోవాలని ప్రధాని సూచించారు. అటు పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని సైతం తగ్గించాలని సూచించిన ప్రధాని మెట్రోలోనే ఉపయోగించాలని అన్నారు. गोल्ड यानी सोने की खरीद एक और पहलू है जिसमें विदेशी मुद्रा बहुत अधिक खर्च होती है। एक जमाना था जब संकट आता था, कोई युद्ध होता था तो लोग देश हित में सोना दान दे देते थे। आज दान की जरूरत नहीं है, लेकिन देश हित में हमको ये तय करना पड़ेगा कि साल भर तक घर में कोई भी फंक्शन हो, कोई भी कार्यक्रम हो, हम सोने के गहने नहीं खरीदेंगे, सोना नहीं खरीदेंगे। तो भारत के पास बड़े बड़े तेल के कुएं नहीं है। हमें अपनी जरूरत का पेट्रोल, डीजल, गैस, ये सब बहुत बड़ी मात्रा में दुनिया के दूसरे देशों से, बाहर से मंगाना पड़ता है। युद्ध की वजह से पूरी दुनिया में पेट्रोल, डीजल, गैस और फर्टिलाइजर के दाम बहुत अधिक बढ़ चुके हैं, आसमान को भी पार कर गए हैं। अड़ोस पड़ोस में देशों में क्या हाल है वो तो अखबारों में आता है। भारत सरकार इस युद्ध के पिछले 2 महीनों से देशवासियों को इस संकट से बचाने के लिए लगातार प्रयास कर रही है। అయితే ప్రధాని చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు తీవ్ర చర్చ నడుస్తోంది. ప్రధాని మాటల వెనుక ఆంతర్యం ఏంటన్నది హాట్ టాపిక్ గా మారింది. నిత్యావసరాలు మరింత ప్రియం కానున్నాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే మరోసారి ధరలు పెంచే యోచనలో ఎఫ్ఎంసీజీ కంపెనీలు ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ముడి సరుకు, ప్యాకేజింగ్ వ్యయాలు పెరగడమే దీనికి కారణంగా తెలుస్తా ఉంది. ఇప్పటికే 3 నుంచి 5% వరకు ధరలు పెంచిన ఎఫ్ఎంసీజీ సంస్థలు మరోసారి ధరలు పెంచే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తా ఉంది. అదే జరిగితే సబ్బులు, డిటర్జెంట్లు, బిస్కెట్లు, ప్యాకేజ్డ్ ఫుడ్స్, పానీయాల ధరలు పెరిగే అవకాశం ఉంది. మార్జిన్లను కాపాడుకునేందుకు మరో విడత ధరల పెంపు తప్పదని డాబర్ ఇండియా, హిందుస్థాన్ యూనిలివర్, మరికో, నెస్లే ఇండియా, బ్రిటానియా కంపెనీల ప్రతినిధులు సంకేతాలైతే ఇస్తా ఉన్నారు. వ్యయ భారాన్ని అదుపులో ఉంచడానికి ప్యాకేజీ పరిణామం తగ్గించి ధరలు పెంచడం వంటి చర్యలు చేపట్టక తప్పడం లేదని అంటున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఉత్పత్తి భారం 10% మేర పెరిగిందని, దాన్ని తగ్గించుకునేందుకు పలు విభాగ ఉత్పత్తుల ధరలను సుమారు 4% పెంచినట్లు పలు సంస్థలు చెబుతున్నాయి. మరోవైపు
బ్రిటానియా ఇండస్ట్రీస్ కూడా ఇంధన ప్యాకేజింగ్ వ్యయాలు దాదాపు 20% పెరగడంతో త్వరలో ధరల పెంపు లేదా ప్యాక్ పరిణామం తగ్గింపు చర్యలు చేపట్టనున్నట్లు వెల్లడించింది. ఇక ముడి సరుకు వ్యయాలు 8 నుంచి 10% పెరిగినట్లు హిందుస్థాన్ యూనిలీవర్ తెలిపింది. అంతర్జాతీయంగా అనిశ్చితి నెలకొందని, వచ్చే కొన్ని నెలల్లో మార్కెట్ పరిస్థితులు ఎలా మారతాయో అంచనా వేయడం కష్టంగా మారిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా ముడి చమురు ధరలు భారీగా పెరగడంతో దేశీయ ఇంధన విక్రయ సంస్థలు విడవిలాడుతున్నాయి. క్రూడ్ ఆయిల్, ఎల్పీజీ రేట్ల పెరుగుదలకు అనుగుణంగా పెట్రోల్, డీజిల్, గ్యాస్ సిలిండర్ ధరలు పెంచకపోవడం వల్ల ప్రభుత్వ రంగ ఇంధన విక్రయ కంపెనీలైన ఐఓసీ, హెచ్పీసీఎల్, బీపీసీఎల్ రోజుకు 16,000 నుంచి 17,000 కోట్ల రూపాయల నష్టాలను చూస్తున్నాయి. ఇక గడిచిన 10 వారాల్లో ఇంధన కంపెనీలు 1,00,000 కోట్లకు పైగా నష్టాలను చవిచూసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక కంపెనీలు ఈ నష్టాలను ఇంకెంతకాలం భరించాలన్నదే ప్రశ్నార్థకంగా మారింది. ఈ క్రమంలోనే త్వరలోనే పెట్రోల్, డీజిల్ రేట్ల పెంపు తప్పకపోవచ్చని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అయితే ఎప్పుడు ఎంత పెంచాలన్నది ప్రభుత్వం నిర్ణయిస్తుందంటున్నారు నిపుణులు. కాగా గడిచిన 10 వారాల్లో ముడి చమురు ధరలు 50% మేర పెరగ్గా ప్రపంచం 100 కోట్ల పీపాల చమురును కోల్పోయింది. ఇక హర్మూజ్ నుంచి సరఫరా తిరిగి ప్రారంభమైన ఇంధన మార్కెట్లో పరిస్థితులు మళ్లీ సాధారణ స్థితికి చేరుకునేందుకు చాలా సమయం పట్టవచ్చన్న అంచనాలు వినిపిస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో ప్రధాని వ్యాఖ్యలు ఆశ్చర్యాన్ని సంతరించుకున్నాయి. ముఖ్యంగా వర్క్ ఫ్రం హోంకు ప్రాధాన్యం ఇవ్వాలన్న ప్రధాని వ్యాఖ్యలతో మళ్లీ కరోనా సమయం నాటి పరిస్థితులు తలెత్తుతాయా? నిత్యావసర వస్తువులు, పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయా అన్న భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.